హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పైడి. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఇది గార్డెన్ టూర్ అనమాట. అండ్ మీకు తెలుసు, ఎవరైతే నా ఛానల్ని కంటిన్యూస్గా ప్రతి ఒక్క వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే నేను ఫస్ట్ వీడియో వచ్చేసి గార్డెన్ టూరే పెట్టాను. సో నా గార్డెన్ టూర్ పార్ట్ 2 అనమాట. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఇవి రోజ్ ప్లాంట్స్ అనమాట. అప్పుడు కూడా నేను చాలా చెప్పాను, లైక్ మా ఇంట్లో ఎక్కువ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పి మా గార్డెన్లో. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను ఆ వీడియోకి ఈ వీడియోకి 10 మంత్స్ డిఫరెన్స్. ఆ 10 మంత్స్ డిఫరెన్స్లోని ఆల్మోస్ట్ 7 to 6 months మేమైతే పట్టించుకోలేదు గార్డెన్, ఏమంటే కేర్ తీసేసుకోలే. సో ఏంటైంది, అవి మొన్న పడిన వర్షాలకి ఏంటంటే వాటర్ ఎక్కువైపోయి కొన్ని పోయాయి, కొన్ని మొక్కలు. అండ్ కొన్ని మొక్కలు వచ్చేసి వాటర్ తక్కువ అయిపోయాయి. సో మేము ఏంటంటే సరిగ్గా కేర్ తీసుకోలే ఈ 7 months. బట్ లాస్ట్ 10 days నుంచి 10 to 20 days నుంచి ఏంటంటే వాటర్ పోయడం అండ్ చాలా కేర్ తీసుకున్నారు. సో అందుకని ఇంకా మంచిగా వస్తుంది ఏంటంటే ఈ మధ్య. అండ్ ఇక్కడ ఇలాగా ఫ్యూ డేస్ నుంచి వర్షం కూడా పడుతుంది. సో మంచిగా ఉన్నాయి మొక్కలన్నీ, A to Z అన్నీ, అంటే ఫర్టిలైజర్స్ కానీ ఏమైనా వేస్తున్నారు. సో దట్ మంచిగా ఉన్నాయి. అండ్ చూస్తుంటే గులాబీ, అప్పుడు ఇదే మొక్క, ఇప్పుడు ఈ ప్లేస్లో ఇదే మొక్క ఉంది. సో మంచిగా ఉంది కదా, గులాబీ ఫ్లవర్ కూడా మంచిగా వచ్చింది. అండ్ మీరు చూస్తున్నట్టయితే కింద అవన్నీ ఉన్నాయి కదా చిన్న చిన్న మొక్కల్లోని, అవి ఏంటంటే సీడ్స్ వేసామన్నమాట. డెకరేషన్ సీడ్స్ వేసాము, అంటే డెకరేషన్ ఫ్లవర్ సీడ్స్ వేసాము. సో అదిగోండి చిన్న చిన్నగా అయితే వచ్చాయి. ఈ 10 daysలోనే వేసాము మేము, మంచిగా వచ్చాయి. అండ్ ఇది కూడా ఒక రోజ్ ప్లాంట్. అండ్ మీరు పక్కన చూస్తున్నట్టయితే చూడండి, దీనికైతే మొగ్గలు వచ్చాయి. అండ్ చూద్దాం ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి, ఫ్లవర్స్ ఎలా వస్తాయో. అండ్ మీరు పాత వీడియోస్ ఏం వాచ్ చేయకపోతే, ఇంకా నాది ఫస్ట్ గార్డెన్ వీడియో వాచ్ చేయకపోతే ఫస్ట్ అది వాచ్ చేసండి, ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలి కదా. సో ఇది చూస్తున్నట్టు ఏంటంటే, అండ్ ఈ రెడ్ కుండస్ వచ్చేసి చామంతి అనమాట. వాటర్ లేకుండా వాడిపోయాయి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, వాటర్ లేకుండా అవి చాలా మొక్కలు పోయాయి అని చెప్పి. సో ఇది అయితే వాడిపోయింది. ఈ 10 days నుంచి కొద్దిగా కేర్ తీసుకున్నామంటే కొద్దిగా మంచిగా అయింది. అండ్ మీరు చూస్తున్నట్టయితే మీకు వాటికి ఏంటంటే ఆ మొగ్గలు కూడా వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ ఎ రోజ్ ప్లాంట్, ఇది ఒక రోజ్ ప్లాంట్. చాలా ఉన్నాయి, రోజెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ అప్పుడు కూడా నేను చెప్పాను. సో ఎస్, దీనికి మంచిగా ఫెర్టిలైజర్స్, వాటర్ అండ్ మనం మంచిగా కేర్ తీసుకుంటే అవి కూడా మంచిగా పెరుగుతాయి. మనం అసలు ఫ్లవర్స్ ఆ ప్లాంట్స్ వేసామంటే మొత్తం కేర్ మొత్తం వీటి మీద ఉండాలి. ఏమైనా సరే ఇంకా తేడా అయిపోద్ది మొత్తం దీనికి. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ కనకంబరాలు అయితే ఉన్నాయి. ఏంటంటే కనకంబరాలు ఏంటంటే కొన్ని ఉండేవి, అవి వాటర్ లేకుండా అయితే పోయాయి. అండ్ దిస్ ఈజ్ ఎ లిల్లీ. మీకు అప్పుడు చెప్పా కదా నేను లిల్లీ ఫ్లవర్ వస్తే చూపిస్తానని. నౌ ఇట్ ఈస్ దట్. సో లిల్లీ ఫ్లవర్ వచ్చింది ఆ మొక్కకే. సో మీరు చూడొచ్చు మంచిగా వచ్చింది. అండ్ మీన్స్ ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఎ రోజ్ ప్లాంట్, అగైన్ రోజ్ ప్లాంట్. చాలా ఉన్నాయి. యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే చాలా మొక్కలు పోయాయి. అండ్ ఈ మధ్య మేము సీడ్స్ అవన్నీ వేస్తున్నాం కాబట్టి ఫర్టిలైజర్స్ అన్నీ సో మంచిగా వస్తున్నాయి. ఇది ఒక రోజ్ ప్లాంట్, దాని పక్కన లిల్లీ ప్లాంట్. అండ్ మంచిగా ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి. అండ్ ఈ మధ్య కనకంబరాలు వస్తున్నాయి, రోజెస్ వస్తున్నాయి, సెంటెడ్ గులాబీ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ బొడ్డు మల్లి. ఈ మొక్క వచ్చేసి బొడ్డు మల్లి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ కనకంబరాలు, ముద్ద మందారం. అండ్ అప్పుడు చెప్పా కదా ముద్ద మందారం అని, దిస్ ఈజ్ దట్ ప్లాంట్, అది ఆ ప్లాంట్ అనమాట. సో మంచిగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఈ మొక్క పేరు వచ్చేసి ఏంటంటే మడగాస్కర్ పెరివింకిల్. అండ్ ఆ మొక్క వచ్చేసి మనకి చాలా ఏంటంటే మెడిసిన్కి ప్రతిదీ యూజ్ అవుతుంది. అండ్ ఎక్కువగా ఏంటంటే మెడిసిన్, అది చాలా మంచి మొక్క. అండ్ బీపీ తగ్గిస్తుంది. అండ్ మెడిసిన్గా కూడా ఆ మొక్కనైతే ఆ ఫ్లవర్ని అయితే యూజ్ చేస్తారు. అండ్ ఆ ఫ్లవర్ ఏంటంటే 365 days అది పూస్తుంది, ఒక్కరోజు కూడా పూయకుండా ఉండదు, 365 days పూస్తుంది. అండ్ ఇది లిల్లీ ప్లాంట్, అది మంచిగా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ కనకంబరాలు. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మారేడు మొక్క అనమాట, శివుడికి ఎక్కువగా యూజ్ చేస్తారు కదా. ఇది వచ్చేసి కనకంబరాలు.
అండ్ ఈ మధ్య పెట్టారు, సో అది మంచిగా వస్తున్నాయి ఇప్పుడు. అండ్ ఇదొక లిల్లీ ప్లాంట్, తులసి మొక్క అండ్ ఉన్నాయి అక్కడ అలా. అండ్ ఇదొకటి కనకాంబరాలు. ఈ మధ్య అన్ని సీడ్స్ వేసారన్నమాట, సో దట్ అన్నీ మంచిగా వస్తున్నాయి. ఇదొక రోజ్ మంచిగా పెద్దదైంది, చిగురు అంతా పెడుతుంది ఈ మధ్య కదా, మళ్ళీ వింటర్ కదా మంచిగా వస్తున్నాయి. దీనికి ఒక మొగ్గు వచ్చింది. అండ్ ఇది రెడ్ కలర్ ప్లాంట్, రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది దీనికి. సో 2 మొగ్గలు అయితే ఉన్నాయి, ఇంకా మొగ్గలు ఉన్నట్టు ఉన్నాయి. యా అవును, సారీ రెడ్ కలర్ కాదు, ఇది వైట్ ఎల్లో కలర్ రోజ్ అనమాట. ఇది పింక్ కలర్లో రోజ్. చాలా మంచిగా ఉంది కదా, మంచిగా వచ్చింది. అండ్ 3 ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, మంచిగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి లిల్లీ. మీరు చూస్తున్నట్టయితే లిల్లీ యాక్చువల్ ఏంటంటే ఇది చాలా పొడిగైంది, గాలి వలన అది ఏంటంటే పడిపోయి ఇరిగిపోయింది. సో ఆ స్టెమ్ ఉంటుంది కదా అది. అండ్ ఇది వచ్చేస్తే మామిడి మొక్క. చూస్తున్నట్టయితే ఇదేంటంటే, అండ్ ఇది వచ్చేసి పూత పెట్టిందనమాట. ఈ సీజన్లో ఎక్కువ పూత కూడా అంటే పెడుతుంది కదా. సో ఒక మామిడి కాయ వచ్చింది. అండ్ చీమల వలన ఏంటంటే ఇది ఒకటి పడిపోయింది. అండ్ మంచిగా వచ్చింది. నేను అప్పుడు కూడా మీకు అనుకోవచ్చు మీరు చాలామంది, చిన్న మొక్క కదా ఆ వీడియోలో నేను ఏంటంటే అనుకోవచ్చు చాలామంది, అండ్ చిన్న మొక్క కదా దానికి ఎందుకు వస్తాయి సోది చెప్తుందేమో అని. బట్ నాట్ దట్, నిజంగానే వచ్చాయి. మీరు చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా. సో మంచిగా వచ్చింది పూత అయితే. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎప్పుడెప్పుడు తింటాను అని. అందుకనే నేను అప్పుడు ఏమేమి చెప్పానో, ఎలా చెప్పానో, అసలు అప్పుడే మొక్కలు ఉన్నాయి మా గార్డెన్లో అని చూడాలని ఉంటే ఫాస్ట్గా వెళ్ళి ఆ వీడియో అయితే ఓపెన్ చేసండి. ఒక పక్క నుంచి గాలి మంచిగా వస్తుంది. అండ్ ఇది ఒక మందారం మొక్క. కిందని చూస్తున్నట్టయితే మీకు బ్లాక్గా ఉంది కదా, అదంతా మాన్యువల్, ఆవు పేడ అని అంటారు కదా. సో అది వేస్తుండే ఏమంటే మొక్కలకి గట్టిగా బలం వస్తుంది. సో ఇంకా మొక్కలు మంచిగా పెరుగుతాయి. ఇది కూడా మందారం. ఇదేంటంటే మామూలు మందారం, ముద్ద మందారం అయితే కాదు. ఆ పక్కనే కరివేపాకు. ఇది వచ్చేసి గోరింటాకు. అప్పుడు కొద్దిగా చిన్నది ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద పెరిగింది గోరింటాకు. మేము చాలాసార్లు పెట్టుకున్నాం కూడా. అండ్ ఇది వచ్చేసి ఏంటి, డ్రాగన్ ఫ్రూట్ పక్కన ఇది వచ్చేసి ఏంటి, బంతి పువ్వు. అండ్ ఈ సీజన్ అనుకుంటా మంచిగా వస్తున్నాయి బంతి పువ్వు. ఇది ఒక మందారం మొక్క. ఈ చెట్టుకి ఏంటంటే ఈ మధ్య పువ్వులేం కాయలా, ఒక పువ్వు వచ్చింది మంచిగా. అండ్ ఈ మొక్క వచ్చేసి అల్లమండ క్రీపర్. నేను అప్పుడు అడిగాను కదా అల్లమండ అంటే ఆ మొక్క పేరు కామెంట్ చేయమని, నాకైతే చేశారు. అల్లమండ క్రీపర్ అది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. దీనికి ఏంటంటే ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మాకు ఇంకా ఎక్కువ పళ్ళు వస్తున్నాయి. డ్రాగన్ ఇంకా మంచిగా పెరిగితే ఇంకా మంచిగా వస్తాయి. సో ఇది ఆ మొక్కే. అండ్ దిస్ ఈజ్ మందారం. అండ్ ఇది వచ్చేసి రోజ్. ఇది వచ్చేసి బంతిపువ్వు. మీకు ఇందాక చెప్పాను కదా మంచిగా వస్తున్నాయి అని చెప్పి. ఎల్లో బంతిపువ్వు చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ముద్దగా వస్తున్నాయి కాబట్టి చాలా చూడడానికి అయితే చాలా బాగుంది. చూద్దాం ఇంకా అంత పెద్దగా పెరుగుతుంది. అండ్ ఇంకో వీడియో నేను మీకు పెడతాను. ఇది మందారం చాలా మంచిగా పెద్దగా వచ్చింది కదా. 2 మొక్కలు వేసాము యాక్చువల్. ఇదంతా 2 మొక్కలు, కొమ్మలు వచ్చాయి మంచిగా. దానికి ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి, ఫ్లవర్స్ చాలా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి చామంతి చూస్తున్నట్టయితే. అండ్ చాలా బాగా వాడిపోయింది. అండ్ ఈ మధ్య ఫెర్టిలైజర్స్ వేస్తున్నాం కాబట్టి ఇంకా ఫ్లవర్స్ వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా మొక్క నచ్చినట్టుంటే అది కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.